నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి భాష మీద అదుపు ఉండదు అని ఇంతకాలం అనుకున్నాం. వాళ్ళకి భాష మీద అదుపు ఉండటం కాదు, కావాలని స్ట్రాటజికల్గా వాళ్ళకి స్పీచ్లు రాసిచ్చే బ్యాచ్ వాళ్ళకి ఈ బూతులు మాట్లాడటంలో ట్రైనింగ్ ఇస్తున్నది, దానికి సంబంధించిన మ్యాటర్ ఇస్తున్నది. ఇది లేటెస్ట్గా కనిపిస్తున్న విషయం. మనకు తెలుసు కదా, మనం చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావించుకున్నాం. కొడాలి నాని, మంత్రి రోజా, పేర్ని నాని, ఇటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళు అసలు ఎంత దరిద్రమైన నికృష్టమైన భాష వాడాలో ఆ భాషనే వాడతారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వీళ్ళే కాదు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ తక్కువ లేకుండా మామూలుగా పిల్లల మీటింగ్ పెట్టి కూడా ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వచ్చినా నా వెంట్రుకు కూడా పీకలేవని చెప్పి పదాలు వాడాడు ఆయన. అంతకుముందు అధికారంలోకి రాకముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత పరుష పదజాలం వాడాడు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత భాష మార్చుకోవాలి, కానీ మార్చుకునే పరిస్థితి లేదు. ఇంకా పైగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మఒడి బటన్ నొక్కటానికి వెళ్ళి అక్కడ కూర్చొని పిల్లలతోటి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇల్లు పర్మనెంట్గానే ఉంటుంది కానీ భార్య పర్మనెంట్గా ఉండదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదేదో హీరోయిక్గా అనిపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కూడా వాళ్ళ నాయకుడు ఒక హీరోలాగా మాడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఏంటి అంటే అసలు ఈ రాజకీయ వ్యవస్థలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈ టైప్ ఆఫ్ పదజాలం వాడవచ్చా, వాడకూడదు అని ఎవరన్నా మనలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పినా కానీ వినే పరిస్థితి అక్కడ లేదు. వినే పరిస్థితి లేదు, కానీ చెప్పటం మాత్రం కొంచెం మన ధర్మం కదా. ఎందుకు అంటే కనీసం మరీ అందరూ వచ్చేసి బూతులు తిట్టుకుంటూ ఉంటే ఆ మధ్య ఈ బూతులు భరించలేక టీవీలలో వార్తలు చూడటం కూడా మానేశారు చాలామంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి బూతులేనా, ప్రతిపక్ష నాయకుల మీద బూతులు తినటమా? ఇటువంటి రాజకీయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే కొలను పార్థసారథి ఆయన బయటకు వచ్చేసాడు, దాదాపుగా వచ్చేసాడు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు. ఆయన కొంచెం గౌరవప్రదమైన వ్యక్తి, కొంచెం సీనియర్ నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే మంత్రిగా చేశాడు. ఆయన్ని పిలిచి కొంచెం గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈ విషయాల్ని బయటకు కూడా చెప్పాడు. ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి వెళ్ళు ప్రతిపక్ష నాయకుడి మీద బూతులు మాట్లాడు, బూతులు తిట్టు అని చెప్తున్నారట. అది ఆయనకి మింగుడు పట్టల్లా. ఆ భాష నాకు రాదండి, దానికి మీరు వేరే వాళ్ళని ఉపయోగించుకోండి అని ఆయన చెప్తున్నా ఎవరు వెంటల్లా నువ్వు మాట్లాడాల్సిందే, బూతులు మాట్లాడాల్సిందే. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బూతులు తిడితేనే నీకు టికెట్ ఇస్తాం అని పాపం ఆ పార్థసారథికి చెప్పారట. వీళ్ళు పార్థసారథి ఒత్తిడి తీసుకొచ్చారు. బూతులు మాట్లాడకపోతే నీకు టికెట్ ఇవ్వరండి వైసీపీలో అని చెప్తున్నారు. అంటే ఈ నాయకుల్ని, అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద బూతులు మాట్లాడితేనే టికెట్ ఇస్తాను అని చెప్పటం ఈ పార్థసారథి ఒక్కడే కాదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన పిలిచి నీకు ఎంపీ టికెట్ కావాలంటే డిపాజిట్ అడగడం అదంతా వేరే విషయం. నీకు ఒంగోలులో నీకు ఎంపీ టికెట్ కావాలి, మళ్ళీ నీకు ఇవ్వాలి, మళ్ళీ నీకే ఇవ్వాలి అంటే నువ్వు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టాలి. ముందర తిట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను.
మేము కొంచెం గౌరవప్రదమైన కుటుంబంలో నుంచి వచ్చామండి, మేము అట్లా తిట్టం మేము అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయాడు. ఇట్లా ఒకటి కాదు, వైసీపీలో ఉన్న చాలామంది నాయకుల్ని పిలిచి మీరు తిట్టాలి, మీరు తిడితేనే మీకు టికెట్ ఇస్తాం. అసలు ఇదేమి సంస్కృతి, ఇదేంటి అసలు, ఇదేమి రాజకీయం? అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళకే టికెట్ ఇస్తారా? అసలు దూషించడం ఏంటి? చంద్రబాబు నాయుడు మీద నీకు వ్యక్తిగతంగా కక్ష ఉంటే ఉండొచ్చు, నువ్వు తిడుతున్నావు కదా, అంటే వీళ్ళందరూ కూడా తిట్టాలి అని కోరుకోవటం అనేది అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచిత్రమైన రాజకీయం. అట్లా తిడితేనే నీకు టికెట్ రిపీట్ చేస్తాం, లేకపోతే నీకు టికెట్ ఇవ్వను. ఈ విధమైన కార్యక్రమాల్లో మొత్తం వైసీపీ మునిగిపోయి ఉన్నది. బూతులు ఎంత బాగా తిడితే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ చేయండి. అసలు ఇదేం క్రైటీరియానో అర్థం కావట్లేదు. దీని మీద రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి, కానీ పాపం పారసారథి అయితే నా వల్ల కాదండి, నేను తిట్టలేను అని చెప్పి ఆయన ఈ అసభ్య పదజాలాన్ని నేను వాడలేను, నా మనస్తత్వం అది కాదు, నేను పెరిగిన వాతావరణం అది కాదని చెప్పి ఆయన గౌరవప్రదంగా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. దయచేసి అందరూ కూడా రాజకీయం అంటే అదేదో ఒక తక్కువ స్థాయిలో ఉన్న ఇది అని కాకుండా, రాజకీయం అంటే అదొక ప్రజల కోసం మనం చేసే, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మనం రాజకీయాల్లోకి వస్తున్నాము అనే భావనతోటి ఉండేవాళ్ళు కనుక రాజకీయాల్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ప్రజల మన్నను పొందుతారు, వాళ్ళకి రెస్పెక్టబిలిటీ కూడా ఉంటుంది, వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా తిట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ ప్రత్యర్థి, ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి నీ వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు తీర్చుకుంటావా? వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు తీసుకుంటే నిన్ను ఫ్రాక్షనిస్ట్ అంటారు, నిన్ను రాజకీయ నాయకుడని ఎందుకంటారు? ఈ చిన్న లాజిక్ ఎవరు మిస్ కావద్దు. అందరూ కూడా కొంచెం బాధ్యతతోటి ఉండండి. టికెట్ నువ్వు బూతులు తిడితే కానీ టికెట్ ఇవ్వము అంటే, మేము బూతులు తిట్టాలో వద్దో మేము నిర్ణయించుకుంటాంలేండి, మీరు టికెట్ ఇవ్వాలో వద్దో మీరు నిర్ణయించుకోండి అని కొంచెం బరితెగించి చెబితే తప్ప కనీసం ఈ వ్యవస్థకి దిగజారిపోయిన గౌరవం కనీసం మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.